హలో అండి, వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. మనం ఈ రోజు నాగినేరులో ఉన్న శివాలయం టెంపుల్ కి అయితే వచ్చేసాము. శివరాత్రికి ఇక్కడ అయితే చాలా గ్రాండ్ గా అయితే శివ కళ్యాణం జరుగుతుంది. శివుని గురించి పెళ్లి పనులు అయితే మొత్తం రెడీ అవుతున్నాయి ఇక్కడ. అసలు ఈ రోజు ఇక్కడికి నేను రావడం, అసలు శివ కళ్యాణానికి సంబంధించిన ఈ తల్లంబ్రాల బియ్యాన్ని తయారు చేయడం అనేది నా అదృష్టం అనుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శివ కళ్యాణానికి సంబంధించిన పనుల్లో పాల్గొంటున్నారు. అసలు ఈ అదృష్టం అందరికీ రాదు. మీకు కూడా ఇలాంటి అదృష్టాలు కావాలి అని అంటే ఖచ్చితంగా శివ కళ్యాణంలో మీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో అయితే పాలు పంచుకోండి. కనిపిస్తుంది మన ఇంట్లోనే పెళ్లి జరుగుతుందా అన్నట్టుగా ఇక్కడ పెళ్లి పనులు జరుగుతున్నాయి. మీరు కూడా ఇలాంటి అదృష్టాన్ని కోరుకోవాలనుకుంటే వెంటనే ఇచ్చేయండి. మన రాగినేడులో ఉన్న శివ కళ్యాణం రేపు అనగా 15వ తారీఖు నాడు 30 నిమిషాలకైతే శివ కళ్యాణం స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చేయండి. రాగినేడులో ఉన్న శివారిని కళ్యాణానికి నేను కూడా వస్తాను, మీరు కూడా రండి. హలో అండి, వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. మనం ఈ రోజు నాగినేరులో ఉన్న శివాలయం టెంపుల్ కి అయితే వచ్చేసాము. శివరాత్రికి ఇక్కడ అయితే చాలా గ్రాండ్ గా అయితే శివ కళ్యాణం జరుగుతుంది. శివుని గురించి పెళ్లి పనులు అయితే మొత్తం రెడీ అవుతున్నాయి ఇక్కడ. అసలు ఈ రోజు ఇక్కడికి నేను రావడం, అసలు శివ కళ్యాణానికి సంబంధించిన ఈ తల్లంబ్రాల బియ్యాన్ని తయారు చేయడం అనేది నా అదృష్టం అనుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శివ కళ్యాణానికి సంబంధించిన పనుల్లో పాల్గొంటున్నారు. అసలు ఈ అదృష్టం అందరికీ రాదు. మీకు కూడా ఇలాంటి అదృష్టాలు కావాలి అని అంటే ఖచ్చితంగా శివ కళ్యాణంలో మీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో అయితే పాలు పంచుకోండి. కనిపిస్తుంది మన ఇంట్లోనే పెళ్లి జరుగుతుందా అన్నట్టుగా ఇక్కడ పెళ్లి పనులు జరుగుతున్నాయి. మీరు కూడా ఇలాంటి అదృష్టాన్ని కోరుకోవాలనుకుంటే వెంటనే ఇచ్చేయండి. మన రాగినేడులో ఉన్న శివ కళ్యాణం రేపు అనగా 15వ తారీఖు నాడు 30 నిమిషాలకైతే శివ కళ్యాణం స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చేయండి. రాగినేడులో ఉన్న శివారిని కళ్యాణానికి నేను కూడా వస్తాను, మీరు కూడా రండి. చక్కగా